క్రమంలో ముగ్గురు పోతే అంటే దీనికి కారణం ఎవరు? కాబట్టి ఎప్పుడు కూడా అక్కడ ఒక పీఈటీ గారి పర్యవేక్షణ ఉండాలి, అదేవిధంగా ప్రిన్సిపాల్ గారి పర్యవేక్షణ ఉండాలని కూడా ఈ సందర్భంగా నా పేరు కొంటు సాగర్, డివైఎఫ్ఐ యువజన సంఘం పెద్దపల్లి జిల్లా కార్యదర్శి. ఈరోజు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఏదైతే అంతర్గాము మండలము లింగాపూర్ మోడల్ స్కూల్లో ప్రమాదశాత్తు చనిపోయిన బాలుడికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ ఇక్కడ ఆయనకు ఘనంగా నివాళులు ఈరోజు గోదావరిఖని చౌరస్తాలో నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. మేము ముఖ్యంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నది, స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మనకు విద్యా సంవత్సరం ప్రారంభమైన క్రమంలో మేము మోడల్ స్కూళ్లను అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లకు ప్రధానంగా ముఖ్యంగా వాటిని అభివృద్ధి ధ్యేయంగా మా ప్రభుత్వం పనిచేస్తాము అని చెప్పడం జరిగింది. కానీ ఆచరణలో మాత్రం ఎక్కడ కూడా మోడల్ స్కూళ్ళు గురుకులాల్లో కూడా ఎటువంటి భద్రతా చర్యలు విద్యార్థులకు లేవనేది లింగాపూర్ మోడల్ స్కూల్ ఘటననే దానికి ప్రత్యక్ష సాక్ష్యము. ముఖ్యమంత్రి గారేమో హైదరాబాద్లో కూర్చొని విద్యార్థులకు మేము అన్ని విధాలు ఆదుకుంటామని హైదరాబాద్లో కూర్చొని మాట్లాడతారు, కానీ ఆచరణలో మాత్రం అధికారుల నిర్లక్ష్యానికి లింగాపూర్ మోడల్ స్కూలు ఘటననే ఒక నిదర్శనము. ముఖ్యంగా లింగాపూర్ మోడల్ స్కూల్లో ఆ గ్రౌండ్ పరిసర ప్రాంతాలలో సీసీ కెమెరాలు లేకపోవడము ఈ ఘటనకు ప్రధాన కారణము. ఇక్కడ ఉన్న డిఈఓ ఎంఈఓలు కూడా మొక్కుబడిగా అక్కడ తనిఖీలు నిర్వహించుతూ ఉన్నారు తప్ప అసలు స్కూల్ పరిసర ప్రాంతాలు ఎట్లా ఉన్నాయి అనేది ఇప్పటి వరకు నిర్వహించలేరు. ఆ మోడల్ స్కూల్ యొక్క గోడ కూడా దానికి సరైన భద్రత లేదు. కాబట్టి వెంటనే ఆ గోడ చుట్టూ మొత్తం కూడా ఇనుప కంచెలతో భద్రత వలయం ఏర్పాటు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రామగుండం నియోజకవర్గంలోని అంతర్గా మండల్ లింగాపూర్ మోడల్ స్కూల్లో సాత్విక్ అనే విద్యార్థి ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. ఈరోజు పీఈటీ ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లే ఆయన చనిపోయిందని చెప్పి మనకు కళ్ళ కట్టినట్టుగా కనబడుతూ ఉంది. ఈరోజు పీఈటీ ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్ల ఒక కడుపు కోత మనము ఎవరు తీరుస్తారని చెప్పి కూడా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. వారిని మొన్న ఏఐఎస్ఎఫ్ ఎన్ఎస్యుఐ విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలపగా వారికి బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆ రోజు 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని చెప్పి డిమాండ్లతో నిరసన తెలిస్తే అక్కడికి మన పెద్దపల్లి ఆర్డీఓ గారు వచ్చి మీడియా ముందు మేము మీ డిమాండ్లను మేము పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వగా నిరసనను మేము క్లోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ పీఈటీ ప్రిన్సిపాల్కు ప్రత్యేక చొరవ తీసుకున్నటువంటి రామగుండం ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇక్కడికి ఈరోజు ఒక కడుపును మనం ఎవరు తీర్చగలరని చెప్పి కూడా మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇప్పుడు స్కూలుకు పంపించాలంటే తల్లిదండ్రులు కూడా భయాందోళనకు గురయ్యే పరిస్థితి ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. విద్యాలయాలు విద్యకు నిలయాలుగా ఉండాలి, కానీ విషద ఘటనలకు వేదిక కావద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. తల్లిదండ్రులు పాఠశాలకు పంపించే విధంలో భయాందోళనకు గురవుతున్నారు. పీఈటీ ప్రిన్సిపాల్ గారు కూడా ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జోహార్ సాత్విక్, జోహార్.